ప్రొలాంగ్ చేయ ఒకసారి. SIVA శివ. శివానా శివనా? నువ్వు శివ అని పిలుచుకో, అందరు శివ అని పిలుస్తారు. నీకు ఇష్టమైన నేమ్ ఏంటి చెప్పు? నాకు ఇష్టమైన శివాని. నీకు ఇష్టమైన నేమ్ అంటే ఇలాంటి ఈ నేమ్ అంటే బాగుంటుంది, ఈ పేరు పిలిస్తే ఇంకా పిలవాలనిపిస్తుంది అన్న నేమ్? ఇవే నన్ను పిలిచే పేరు? నువ్వు ఇష్టపడే పేరు. నేను ఇష్టపడే పేరు అంటే అంటే ఇష్టపడే పేరు అని ఏముంది, ఏదైనా నార్మల్ ఎవరు మనం ఇష్టపడి పెట్టుకోం కదా పేరు, ఇంట్లో పెట్టే పేరు అది. ఇంట్లో పెట్టిన పేరు నీకు ఇష్టం అంట. ఓకే, ఫ్రెండ్స్తో ఉంటావా ఫ్యామిలీతో ఉంటావా? ఫ్రెండ్స్తో ఉంటాను. ఓకే, ఎంతమంది ఫ్రెండ్స్? అంటే ప్రెసెంట్ రూమ్మేట్స్ 3 members. మామూలుగా అయితే నా బెస్ట్ ఫ్రెండ్స్ 2 ఉంటారు కదా, తెలిసే ఉండొచ్చు నీకు. ఓకే, 2 బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఫ్రెండ్స్తో ఉంటున్నావు, ఎప్పుడు ప్రాబ్లం అనిపించలే మరి? ఎందుకు అనిపించింది? ఫ్రెండ్స్ తోటి ఇంకా జాలీ అనిపించింది కదా. తింటావా చికెన్? ఇష్టమా చికెన్? ఇష్టమా మటన్ ఇష్టమా? చికెనే ఇష్టం. చికెన్ ఎందుకు ఇష్టం? చికెన్ నేను ఫస్ట్ నుంచి చికెన్ అలవాటు, నేను చికెన్ తింటాను. ఫ్రెష్ తిన్నావు ఎప్పుడైనా? తిన్నాను. ఎప్పుడు ఇబ్బంది అనిపించలే? ఎందుకు ఇబ్బంది అని, ముళ్ళులు ఉంటాయి కదా రౌండ్గా, తీసుకొని తింటాను కదా. చూసావా ఫ్రెష్ ఎప్పుడైనా? ఎందుకు చూడలేదు. ఎలా ఉంటుంది? ఫిష్ పెద్దగా ఉంటుంది. అంటే లెగ్ పీస్ కూడా పెద్దగానే ఉంటుంది. ఏంటిది లెగ్ పీస్? అరే చికెన్ అంటే ఇష్టం అన్నావు. చికెన్ లెగ్ పీస్ పెద్దగా ఎందుకు ఉంటుంది, మీడియంగా. ఎంత ఉంటుంది చూపి? అది లెగ్ పీస్ ఎంత ఉంటుంది నేను సైజ్కి ఎప్పుడు కోరలేదు కదా స్కేల్తో. అంటే తెలుస్తుంది కదా, యాజ్ ఎ హ్యూమన్ గా నీకు తెలుస్తుంది కదా హ్యూమన్ గా లెగ్ పీస్. నేనైతే ఇంత ఉంటుంది అనుకుంటున్నా, నువ్వు చెప్పు. నేను అంతే ఉంటుంది అనుకుంటున్నాను. చెప్పు, చూపి. ఎలా చూపిస్తాను? చాప్ ఎట్లుంటుంది చూపి. చాప్ ఇలా ఉంటుంది. ఓకే, ఫ్రై చేసినాక ఎట్లా అవుతుంది? ఫ్రై చేసినాక ఇట్లా అవుతుంది. అవునా? సో ఫ్రై చేస్తారు అది ఇలా రౌండ్ ఉంటుంది. అది ఫిష్ ఫ్రై కాదు బాబు, అది ఫ్రై. ఏంది అది? అది ఫిష్ ఫ్రై. మరి ఏంది అది? అంటే ఫిష్ ను ఆ షేప్ లో కట్ చేస్తే అవుతుంది. నార్మల్ ఫిష్ అలా రాదు కదా. ఏ షేప్ లో? ఆ షేప్ లో, అలా రౌండ్ షేప్ లో. చూసావా? చూసాను. ఏమైనా గుర్తొచ్చిందా చూసినప్పుడు? నాకేం గుర్తు రాలేదు. రౌండ్ సర్కిల్ గుర్తొచ్చింది, నేను చిన్నప్పుడు సర్కిల్ గీస్తుంది. ఏం గుర్తు రాలేదు? ఏం గుర్తు రాలేదు. ఓకే, దాని లాలీపాప్ అంటే చాక్లెట్ లేదంటే ఎక్కువ ఇష్టం నీకు? డైరీ మిల్క్. డైరీ మిల్క్ తింటావా? డైలీ ఎన్ని తింటావు? డైలీ అన్నీ తిన్నాను, ఎప్పుడైనా ఒకసారి తింటాను. ఓకే, డైరీ మిల్క్లో కూడా టైప్స్ ఉంటాయి, లైక్ బబుల్ కానీ సిల్క్ కానీ, ఏది ఎక్కువ ఇష్టం? సిల్క్ ఓరియో ఇష్టం ఎక్కువ నాకు. ఓరియో ఎందుకల్లా? దాంట్లో క్రష్ ఉండేది కాబట్టి ఎక్కువ ఇష్టం. నీ లైఫ్లో క్రష్ ఎవరు? నీ లైఫ్లో క్రష్ ఎవరు అంటే? నా లైఫ్లో క్రష్ ఎవరు లేరు. ఎవరు లేరు. ఓరియో బిస్కెట్ ప్యాకెట్ ఎప్పుడైనా తిన్నావా? తిన్నాను. ఎట్లుంటుంది అది? లోపల వైట్గా బయట నల్లగా ఉంటుంది. చాలా ఇష్టం అనుకుంటా. ఓరియో బిస్కెట్ ప్యాకెట్ నాకు ఇష్టం. తింటుంటే లోపల నుంచి తెల్లది బయటకు వస్తుంది. నేను అది చెప్పాను నీకు ఇష్టం అని, అడుగుతున్నా నేను. నాకు అది ఇష్టం లేదు. ఓకే, ఓరియో అయితే చూసావు నువ్వు. ఓకే, ఎలా ఉంటుందో కూడా చెప్పినావు నువ్వు. తింటుంటే మంచిగా అనిపిస్తుందా? ఎప్పుడు తినలేదు ఓరియో బిస్కెట్. తినలేదా? సరే, చికెన్ ఇష్టం. చికెన్ అనేది తినవా లేదా? తిన్నాను. ఎక్కువ ఏది ఇష్టం అందులో? లెగ్ పీసా లేకుంటే విత్ బోన్లెస్? విత్ బోన్లెస్ ఇష్టం. ఎందుకు? బోన్తో తింటే ఏమవుతుంది? బోన్ గట్టిగా ఉండద్ది, బోన్లెస్ అయితే మెత్తగా. గట్టిగా ఉంటేనే మంచిగా ఉంటుంది కదా. గట్టిగా ఉంటే నేను నవ్వలేను. మంచిగా కొరికి లోపల దాకా మింగొచ్చు. అది మింగలేను కాబట్టి విత్ బోన్లెస్ తింటాను. బోన్లెస్ తింటా. లెగ్ పీస్ తింటావా? ఓకే, సో నేను ఇప్పుడు నీకు లెగ్ పీస్ తింటా అంటున్నావు కాబట్టి, లైక్ లెగ్ పీస్ ఉంది ఇప్పుడు నీ దగ్గర, లెగ్ పీస్ నీ చేతిలో ఉంది, సో అది ఇప్పుడు తినాలి లైవ్లో. లెగ్ పీస్ లేదు కదా. ఉంది అనుకో. అట్లా ఎట్లా అనుకుంటా? అనుకోవాలి. సరే, ఒకవేళ లెగ్ పీస్ ఉందనుకో, లైక్ ఎగ్జాంపుల్ ఉందనుకో, ఇది ఒక లెగ్ పీస్ అనుకో, మేబీ అంటే ఇంత ఉంటుందిలే కానీ, ఒకసారి అరే ఎలా తింటావు లెగ్ పీస్? ఒకసారి ఒక లెగ్ పీస్ ఎలా తింటారు? నార్మల్గా ఇలా తింటారు, అలాగే తింటారు. ఫ్రెష్ పెన్ అమ్మా అది. ఆఫ్ కోర్స్ ఫ్రెష్ పెన్ నోట్లో పెట్టుకోమంటే ఉంది, కానీ పెట్టుకో ఒకసారి. అరే ఫ్రెష్ పెన్ ఇప్పుడు కొనుక్కొచ్చినది నేను. ఓకే పర్లేదు, దీంట్లో ఇంకా అయిపోయింది నీకు చదివిన. చూసినావా? ఒకసారి సరే చూపి లెగ్ పీస్ ఎలా తింటాను. ఎలా తింటాను? అలాగే తింటాను. ఎందుకు ఇలా పడేస్తున్నావు? అది ఫ్రెష్ పెన్ కదా, మళ్ళీ నా దగ్గర ఉంటే పాడవుతుంది, దగ్గర ఉంచుకుంటే మంచిది. ఓకే, సో మొత్తానికి అయితే అలా నడుస్తుంది అంట. ఇంకేమని చెప్పాలనుకుంటున్నావా నీ ఫ్రెండ్స్కి కానీ నీ ఫాలోవర్స్? ఎందుకంటే ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఫ్యాన్స్ మీకు, ఆ ఫ్యాన్స్కి ఏమని చెప్పాలనుకుంటున్నావా? నా ఫ్యాన్స్ అందరు పాప నా ఇన్స్పిరేషన్ అని చెప్పుకుంటా ఉంటాను. ఏంటది? నా ఇన్స్పిరేషన్ అర్థం కాలే. ఇన్స్పిరేషన్ స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. సారీ టు సే దట్, నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు? నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు చెప్పాలని. ఓకే, రాదని చెప్పు. హలో, నేను చెప్పాను అలా. చెప్పు. ఇన్స్పిరేషన్ స్పెల్లింగ్. ఇట్స్ ఓకే, నాకు ఇప్పుడు స్పెల్లింగ్ చెప్పాలని లేదు. సరే, అడిగి ఉంటా ట్రోలర్స్ అని చెప్పి ఆపుతున్నావు కదా. ఇన్స్పిరేషన్ స్పెల్లింగ్ చెప్పు. ఇట్స్ ఓకే, ఇన్స్పిరేషన్ స్పెల్లింగ్ చెప్పాల్సిన అవసరం వచ్చా రాదా? రాదు. ఒప్పుకున్నా. రాదని అనుకో, నాకు వచ్చిన ఇది కవరింగ్ అంటారు దీన్ని. ఇన్స్పిరేషన్ స్పెల్లింగ్ రాదు, ఫార్మసీ చదివినావు అని చెప్పి చెప్పినావు. స్పెల్లింగ్ రావాలని రూల్ ఉందా? సరే, నువ్వు చదివింది ఫార్మసీ కదా, ఫార్మసీ స్పెల్లింగ్ చెప్పు. PHARMACY. ఓ గ్రేట్. 1 + 1 ఎంత? 2. 2 + 2 4. 4 + 1 5. 1 + 1 2. -1 -1 1 -1 ఎలా అవుతుంది? సార్ లెవెల్
ఒకటి ఒకటి కలిపితే ఎంత అవుతుంది? ఒకటి 11 అవుతుంది. 11 ఎందుకు అయితే 2 అవుతుంది. నువ్వు ప్లస్ అడగలేదు మధ్యలో కలిపితే అన్నావు. నువ్వు మైనసా ప్లస్సా? అదే ఆడియన్స్కి తెలుసా? చూపించిన ఎప్పుడైనా? చూపించలేదు. అవును, ఇంకోటి ఇది మేబీ నాకు సెన్సార్ కట్ అయ్యేమో, మేబీ కావచ్చు. సో ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ కాబట్టి సో ఇప్పటిదాకా చెప్పిన జనాల మధ్యలో ఇంకో మైండ్ ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. ఆ క్వశ్చన్ నేను అడుగుతున్నావు. లేలే గేస్ అంటారు కదా, ఇది ఉంటుంది లైక్ వాళ్ళకి మేల్ ఉంటుందా ఫీమేల్ ఉంటుందా? మేలే ఉంటుంది. ఓకే, గేస్కి కూడా మేలే ఉంటుంది. మరి ఎలా వాళ్ళు ఇప్పుడు మేల్ లైక్ గేస్ మ్యారేజ్ చేసుకుంటారు కదా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా కొనసాగుతుంది అంటున్నా? వాళ్ళ లైఫ్ స్టైల్ సాగుతూ ఉండిద్ది. నేను ఎప్పుడు మ్యారేజ్ చేసుకోలేదు, మ్యారేజ్ చేసుకుంటే చెప్తాను ఎలా సాగిద్దు. అంటే నువ్వు యాజ్ ఏ గేగా నీకు యాజ్ ఏ గే నేను యాజ్ ఏ గే నుంచి చెప్పలేదు కదా. ఓకే, సో మరి నీకు మూడు వస్తే నువ్వు ఏం చేస్తావు? ఆల్రెడీ చెప్పాను నేను. అది కాదు, అదంటారు నేను ఇప్పుడు చేయను. చేపించుకుంటావు? చేపించుకోను కూడా. అంటే గేస్ ఎలా చేసుకుంటారు రేపు? ఏమో నాకు ఐడియా లేదు, నేను ఎప్పుడు చేయలేదు కదా. నార్మల్ గా బాగా ఫ్రెండ్స్ అన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకుంటారు. ఫ్రెండ్స్ అంటే గేస్ ఫ్రెండ్స్ అన్నకి ఏం మాట్లాడుకుంటారు. ఈవెన్ మనం రేపు ఎక్కడికి వెళ్దాం, సాటర్డే సండే బయటకు వెళ్దాం, చార్మినార్ వెళ్దాం, ట్యాంక్ బండ్ వెళ్దాం, అలా మాట్లాడుకుంటాం. కానీ గేస్ సెక్స్ ఎలా చేసుకుంటారు, వాళ్ళ సెక్స్ చేసుకుంటారు, మాకు ఆ టాపిక్స్ అవసరం లేదు. గుండె మీద చేసుకుని గుండె మీద అలాంటి టాపిక్ ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఎప్పుడు అలాంటివి మాట్లాడుకో పక్కా అంటాం. పక్కా రైట్. అంటే మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది డైలీ? అంటే అందరికి ఉన్నట్టే లైఫ్ స్టైల్ ఉంటుందా లేకపోతే డిఫరెంట్ రొటీన్గా? అంటే మీకు ఎలా సంపాదన ఎలా ఉంటుంది? సంపాదన అంటే మేము జాబ్ చేసుకుంటాం కదా, జాబ్లో మేము ఇలా అని చెప్పుకోము, జాబ్లో ఇలా అని ట్రై చేయం, జాబ్లో నార్మల్గానే ఉంటాం. అంటే ఎలా అంటే అపియరెన్స్ మారుతుందా? అపియరెన్స్ ఏం మారదు. నేనైతే ఫస్ట్ ఇలాగే వెళ్ళాను జాబ్కి. ఫస్ట్ నేను 5 years ఒక చోట చేశాను ఫార్మసీలో, చెప్పాను కదా. ఆ ఫార్మసీలో చేసేటప్పుడు ఈవెన్ మొన్న రీసెంట్లీ నేను జాబ్ మానేసి రిజెక్ట్ చేసేసాను. వాళ్ళు వద్దు అన్నారు, ఆగిపోయాను. ఇంకా ఎందుకు వద్దు అన్నారు? వాళ్ళకి నా హెయిర్ స్టైల్ కట్ చేసుకోవాలి, నా డ్రెస్ స్టైల్ మార్చుకోవాలి, నా లైఫ్ స్టైల్ మార్చుకోవాలని చెప్పారు. అవి నా వల్ల కాదని చెప్పేసాను నేను. ఫస్ట్ నా రీల్స్ ఆపమని చెప్పారు వాళ్ళు. ఈవెన్ వచ్చిన కస్టమర్ అడుగుతున్నాడు, నువ్వు రీల్స్ చేస్తావు కదా, నీ రీల్స్ బాగుంటాయి, నేను మీ రీల్స్ చూస్తున్నాం, మేము మీకు ఫ్యాన్వి అని చెప్తున్నారు. వచ్చిన వాళ్ళు నేను ఆపలేను కదా. అవును, అది అలా డ్రాప్ అయిపోయావు. అప్పుడు కూడా బాధ అనిపించలే? అరే నా వల్ల బాధ అంటే వాళ్ళు చూడాల్సిన వర్క్ కదా, ఇప్పుడు ఏ వర్క్ దగ్గర వర్క్ చూడాలి, వాళ్ళ పర్సనల్ లైఫ్ స్టైల్ వాళ్ళకి అవసరం లేదు. అవును, అందుకే ఇక జాబ్ వదిలిపెట్టేసి. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఎలా మరి అమౌంట్ ఎలా? అమ్మ కొత్త ఉంటుందని చెప్పి చెప్తున్నావు, నాన్న కూడా లేడని చెప్పి చెప్తున్నావు. ప్రెసెంట్ నా బయట నార్మల్ ట్రై చేస్తున్నాను, ఫ్రెండ్స్ వాళ్ళు అలా హెల్ప్ చేస్తున్నారు. ఓకే, ఇంకెన్ని రోజులు అని చేస్తారా ఫ్రెండ్స్? ఈ మంత్లో జాబ్ చూసుకుంటాను ఖచ్చితంగా. ఓకే, మీకు జాబ్ ఇస్తారనుకుంటున్నాను. ఎందుకు ఇవ్వరు? అడుగుతున్నాను నేను. ఇస్తారు కదా, ఇస్తారు, మీకు ఇవ్వాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. కానీ సో మీరు అలా అనుకుంటున్నారు ఎందుకంటే సమాజం ఒక అంటే ఇప్పుడు ఆల్రెడీ మా పక్క ఆఫీస్లో నన్ను రమ్మన్నారు, నువ్వు ఎలా ఉన్నా మాకు పర్లేదు, నీ జాబ్ మాకు కావాలని. వర్క్ చూసారు వాళ్ళు, వీళ్ళు వర్క్ చూడలేదు, వీళ్ళు నా పర్సనల్ లైఫ్ చూస్తున్నారు. అంటే ఎప్పుడైనా అనిపించింది లైఫ్లో చేసుకుందాము అని చెప్పి ఆ థాట్ ఎప్పుడైనా రావడం? కానీ నాకు ఎప్పుడు అలా అనిపించలేదు. ఒంటరిగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడు? నేను ఎప్పుడు అని అనుకోలేదు కూడా. ఓకే, ఎవరు ఆ రోడ్డు పైన మిమ్మల్ని తిట్టినా కానీ లైక్ నీ ఫ్రెండ్స్ కానీ కొంచెం డిఫరెంట్గా చూసినా కూడా నీకు ఎప్పుడు అనిపించలేదు? అంత గట్టిగా ఉండే అంటావు? అంత గట్టిగా ఉన్నాను, గట్టిగా ఉంటే కాదు, గట్టిగా ఉన్నాను. సో మరి అమ్మని ఎవరు చూసుకుంటారు? నేను ఒక్కనే ఉంటాను, మా సిస్టర్ ఉన్నారు, మా సిస్టర్ చూసుకుంటారు. ఓకే, అమ్మ అక్కడ ఉంటుంది. అమ్మ ఎప్పుడైనా బాధపడ్డ సందర్భం ఉందా మీతో? ఫస్ట్లో బాధపడేవాళ్ళు, అంటే ఎందుకు ఇలా మనకి ఎన్ని సూట్ కావు, మనం అలా ఉండకూడదు, బయట సమాజం ఒప్పుకోదు అని. తర్వాత నేను చెప్పాను, బయట వాళ్ళు మనకి పెట్టరు ఫుడ్ అనేది, మనం తింటేనే రేపొద్దున ఇది వెళ్తాము, వాళ్ళ గురించి మనం పడించుకుంటే పైకి ఎదగలేము అనుకుని నేను స్టార్ట్ చేశాను. ఓకే, ఈ సమాజానికి నువ్వు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? ఎందుకంటే మీరు బయట వెళ్తుంటే ఒకలా చూస్తూ ఉంటారు, ఏడిపిస్తూ ఉంటారు, ఎక్కిరిస్తూ ఉంటారు, ఒక చీప్గా చూస్తూ ఉంటారు మిమ్మల్ని. ఫస్ట్ వాళ్ళ వెనకాల చాలా ఉంటాయి, ఫస్ట్ వాళ్ళు చూసుకొని తర్వాత నన్ను చూడమని చెప్తాను. నా వైపు 1,000 చూపించేప్పుడు వాళ్ళ వైపు 4,000 చూపిస్తాయి, సో అది చెప్తాను. ఓకే, సో ఈ సమాజంలో మీకు రెస్పెక్ట్ ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? లేదని అనుకుంటున్నాను. ఎందుకలా? అంతే కదా మరి, ఇప్పుడు ఒక డిఫరెంట్ అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఫైన్, ఒక డిఫరెంట్ ఉందంటే ఖచ్చితంగా వాళ్ళు డిఫరెంట్గానే చూస్తారు. ఇంకోటి మధ్యలో బాగా అత్యాచారాలు అవుతున్నాయి, సో ఒకరి పైన చంపడం కానీ ఇలాంటి సందర్భాలు అమ్మాయిలనే కాకుండా కూడా ట్రాన్స్జెండర్ కూడా రీసెంట్గా మనం ఒక ఇష్యూ చూసాం. అలాంటి ఆ సందర్భాలు ఎప్పుడైనా మీపై ఎవరైనా అటాక్ చేయడం కానీ లేకుంటే మీ దగ్గరికి రావడం కానీ కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేయడం కానీ ఇలాంటివి అనిపించలేదు? అంటే నేను ఎప్పుడు అలా బయటకు వెళ్ళాను కూడా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ అవుట్స్ అసలు బయటకు రాను. ఎందుకలా? ఇన్సెక్యూర్ ఫీల్ అవుతావు కదా? ఇన్సెక్యూర్ ఫీల్ అవుతాను, ఖచ్చితంగా ఫీల్ అవుతాను. మరి అప్పుడు మనసుకు మాకు బాధ అనిపిస్తుంది కదా, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఎందుకు నా లైఫ్ ఇట్లా అయిపోయిందని చెప్పి. అలా ఎందుకు అనిపించింది? మేము నైట్ ఇప్పుడు ఫ్రెండ్స్ 4 ఉంటే ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోతాం,
నలుగురు ఉంటే అదో ధైర్యం, ఒక్కనే వెళ్ళాలంటే భయమే కదా. ఓకే, ఇలా బయటికి వెళ్ళిన సందర్భాలలో వేరే వ్యక్తులు కానీ కార్ల నుంచి కానీ సమ్వేర్ ఎక్కడైనా సరే కానీ మిమ్మల్ని రోడ్డు పైన ఇబ్బంది పెట్టిన సందర్భాలు? రోడ్డు పైన ఇంటి ఇబ్బంది ఏమి ఎవరు పెట్టలేదు, అంటే ఎవరు అంత దగ్గరికి రారు, డేర్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో కొంతమంది ఉంటారు, అంటే నన్ను ఇబ్బంది పెట్టలేదు, వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టారో నాకు తెలియదు, కొంతమంది ఉంటారు అలాగా. ఓకే, ఎప్పుడైనా బాధ ఉంటే ఎవరితో షేర్ చేసుకుంటారు? నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, తనతో షేర్ చేసుకుంటాను. ఎవరు? సోను అని ఉన్నాడు, తనతో షేర్ చేసుకుంటాను. ఓకే, ఏమున్నా మొత్తం తనతోనే. నేను రీల్స్ ఏమని చెప్పింది కూడా మనీ అని ఒక అతను నాకు. ఫస్ట్ నేను నార్మల్గానే ఉండేవాడిని, రీల్స్ చేసేవాని కాదు. తనుతో రీల్స్ చేసిన తర్వాత నువ్వు రీల్స్ చేయాలి, నువ్వు ఫేమస్ అవుతావు ఖచ్చితంగా, నీలో యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని చెప్పి మనీ అనే అతను నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. ఓకే సూపర్. అంటే తను గైడ్ చేయడం వల్లే నేను ఇంతవరకు ఈ స్టేజ్లో ఉన్నాను. ఓ సూపర్. అంటే ఈ స్థాయికి వెళ్ళాలి, లైక్ ఈ యొక్క షోకి వెళ్ళాలి అని చెప్పి ఏదైనా షోస్ కానీ జబర్దస్త్లో ట్రై చేయాలనుకుంటున్నాను నేను. ఓకే ఓకే సరే, ఆ జబర్దస్త్ వ్యక్తులే మిమ్మల్ని తీసుకోవాలంటే ఎందుకు తీసుకోవాలంటే ఏం చెప్తారు? ఎందుకు తీసుకోవాలంటే నువ్వు అనే వ్యక్తి ఉన్నావు, నేను ఎందుకు తీసుకోవాలి జబర్దస్త్లో, నీలో ఏంటి స్పెషాలిటీ అంటే వాళ్ళకి ఏం చెప్తావు? నాలో యాక్టింగ్ ఉందని చెప్తాను, నాకు డ్యాన్స్ వచ్చని చెప్తాను, ఈవెన్ నేను లేడీ గెటప్ వేయడానికి కూడా రెడీగా ఉంటాను. ఓకే, సో వాళ్ళు తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నావా? తీసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, ఒకవేళ వాళ్ళకి రిక్వెస్ట్ చేయాలి మన మీడియా నుంచి, మేబీ చూడొచ్చు ఎవరైనా ఒక వ్యక్తులు, సోషల్ మీడియా కాబట్టి, సో ఎవరైనా ఒకరు చూడొచ్చు ఈ వీడియో, సో వాళ్ళకి నువ్వు రిక్వెస్ట్ చేయాలన్నా, సో నీలో ఈ టాలెంట్ ఉంది, నన్ను కూడా జబర్దస్త్కి తీసుకోండి అని చెప్పాలంటే వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? ఏం చెప్తాను, రీల్స్ చూడమని చెప్తాను. ఓకే, మీకు నచ్చితేనే తీసుకోమని చెప్తాను, వాళ్ళకి నచ్చకుండా మనం ఫోర్స్ చేసి తీసుకోకూడదు కదా. సో మీకు నచ్చితే నన్ను యాక్టింగ్గా తీసుకోవచ్చు, మీరు మీ స్కిట్లోనే యాక్ట్ చేయగలని చెప్తాను. ఓకే, సో జబర్దస్త్ అంటే ఇష్టం అని చెప్పి? జబర్దస్త్ అని కాదు, ఈవెన్ దేనికైనా నేను యాక్సెప్టెడ్ యాక్టింగ్కి. ఓకే, యాక్టింగ్ ఏదన్నా పర్లేదు వెళ్తా అని చెప్పి అంటూ ఉంటాం. లైక్ మన లైఫ్లో ఈ యొక్క పర్సన్ ఉంటే చాలు, ఇంకా ఈ జన్మకి ఈ జీవితానికి అనిపించే పర్సన్ ఎవరైనా మీ లైఫ్లో? మా మమ్మీ. ఓహ్ సూపర్. మా మమ్మీ, ఎందుకంటే మమ్మీ నాకు ఎక్కువ సపోర్టింగ్ ఎక్కువ. ఈవెన్ నేను ఇంట్లో ఎలా ఉన్నా, ఎలాంటి బట్టలు వేసుకున్నా నన్ను అసలు ఏమి ఇంత మాట కూడా అందు. గ్రేట్ నిజంగా. చాలా మా ఫ్రెండ్స్ అందరూ అనుకుంటారు మా దొరకట్లే ఇంటిలో మమ్మీ అని. మా ఫ్రెండ్స్ అందరూ మా ఇంటికి వస్తూ ఉంటారు, ఈవెన్ ఇంట్లో కూడా అలాగే ఉంటారు.